సార్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చెక్ పెట్టేందుకు నందమూరి సుహాసిని గారిని రంగంలోకి దించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు సార్. అంటే రాజ్యసభ సభ్యురాలుగా సుహాసిని గారిని పంపిస్తే నందమూరి కుటుంబంలో హరికృష్ణ గారి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది. అప్పుడు ఎన్టీఆర్ గారి వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నట్టుగా ఆయన డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్ మీరు? ఇప్పుడైతే మామూలుగా మనకు తెలుసు వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి హ్మ్. వెంకటరమణ, పేద మస్తానరావు. సో, ఈ 2 ఖాళీలైనాయి. ఈ 2 కూడా ఇప్పుడు టీడీపీకి కోటాలని పడుతుంది. ఎందుకంటే టీడీపీకి 135 సీట్లొచ్చాయి కాబట్టి, టీడీపీ కోటాలనే ఈ 2 ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు దీనికి పోటీ కూడా తెలుగుదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇటు అశోక్ గజపతిరాజు కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, కనక మేడల్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, తర్వాత పనబాక లక్ష్మి కావచ్చు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు. వీళ్ళందరూ కూడా దీనికి పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ చంద్రబాబు వ్యూహం వేరే రకంగా ఉంది. ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే దీన్ని నందమూరి ఫ్యామిలీలో ఒకరికిద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆహ్, గతంలో ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ, నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి ఈ పదవిద్దాము అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. మామూలుగా చంద్రబాబు ఏది చేసినా కూడా దాని వెనుక వ్యూహము, ఎత్తుగడ అనేది ఉంటది. అంటే ఒక ఎత్తుగడ అంటే ఏమో షార్ట్ టర్మ్ ప్లాను, వ్యూహం అంటే లాంగ్ టర్మ్ ప్లాన్. అలాగా 2 చంద్రబాబు ఆలోచించి పనులన్నీ చేస్తుంటాడు. అందుకనే ఆయన వ్యూహాలు ఏమాత్రం సక్సెస్ అవుతున్నాయి అందరూ మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఈవెన్ పెట్టడం వెనక కూడా చంద్రబాబు వ్యూహం ఉందని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆమె 2018లో కూడా ఆమెను చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఆమె రాజకీయాల్లో లేదు. ఆమె వాళ్ళ భర్తకు సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటుంది. యాక్చువల్‌గా ఆమె కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెండెకంటి లా కాలేజీలో ఎప్పుడో 1999లోనే లా చదివింది. ఎల్ఎల్‌బీ చదివిందామె. ఆ తర్వాత ఆమె హౌస్ వైఫ్‌గా ఉంటూ తన భర్తకు సంబంధించిన వ్యాపారాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయికి కూడా ఆ మధ్య హర్ష అనే కొడుకు కూడా పెళ్ళైంది. దాని తర్వాత ఆమె కొంత ఫ్రీ అయిందని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆమె 2024లో బిగినింగ్‌లో మన రేవంత్ రెడ్డిని కలవడం, అప్పుడు 'ఆంధ్రజ్యోతి' కూడా రాసింది ఆమె కాంగ్రెస్‌లోకెళ్ళిపోతుంది. కీలకమైన పదవి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. కానీ ఆమెకి అదేది చేయలేదు. కాంగ్రెస్‌లో చేరలేదు. అప్పుడే చంద్రబాబు వారించినట్టుగా తెలుస్తుంది. "నువ్వు ఉండమ్మా నువ్వు. మనం తెలంగాణ పార్టీని మళ్ళీ డెవలప్ చేస్తాము. దాంట్లో నీకు కీలక బాధ్యతలు ఇస్తానని" చెప్పినట్టుగా కూడా అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా సుహాసిని ఎందుకు తీసుకొచ్చంటే ప్రధానంగా నందమూరి ఫ్యామిలీ తనకు సింబాలిక్‌గా తన వెంట ఉంటుంది. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు ద్రోహం చేయలేదు. అన్న ఒక నెరేటివ్‌ని చంద్రబాబు బలంగా తీసుకోవడం ఒకటి. ఎందుకంటే చంద్రబాబు పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నాడు. ఆ బాధతోనే సీనియర్ ఎన్టీఆర్ చనిపోయాడు అన్న నెరేటివ్‌ని ప్రత్యర్థులు బలంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా తీసుకెళ్తారు. దాన్ని ప్రజలు పెద్దగా నమ్మినట్టుగా అయితే లేదు. ఎందుకంటే నమ్మితే ఇంతకాలం చంద్రబాబుకి అధికారాన్ని మళ్ళీ మళ్ళీ అందించరు. సో, ఏదేమైనా చంద్రబాబుకి ఎప్పటికప్పుడు దాని నుంచి చంద్రబాబు కూడా బయటపడడానికి ఇటు బాలకృష్ణ ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాకపోయినా ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం. అట్లాగే నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా చంద్రబాబు ఉండడం. ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరించడం. అలాగే చేస్తూ వస్తున్నాడు. అంటే ఆ ఫ్యామిలీని చంద్రబాబు జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్‌లో సుహాసిని 2018లో కూకట్పల్లి నుంచి చంద్రబాబు పోటీ చేయించాడు. అప్పుడు కూడా ప్రధానంగా ఆయనకి ఒకటొచ్చి నందమూరి ఫ్యామిలీ తన వెంట ఉంచుకోవడం, నందమూరి ఫ్యామిలీకి సముచిత స్థానాన్ని నేను కల్పిస్తున్నానని చెప్పుకోవడం. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టరీకి చెక్ పెట్టడానికి ఆమెను తీసుకురావడం. ఆమె ఉంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి చంద్రబాబు కల్పించారు. అయినప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గాని, కళ్యాణరామ్ గాని తమ అక్క పోటీకి నిలబడినా కూడా వాళ్ళెళ్లి క్యాంపెయిన్ చేయలేదు. ఆమెను గెలిపించమని చెప్పలేదు. అంటే వీళ్ళు కూడా అంతే స్టబర్న్‌గా ఉండిపోయారు. కానీ చంద్రబాబు ఏందంటే ఆమెను మళ్ళీ రాజ్యసభకు పంపించడం ద్వారా ఆమెకు నేను అన్యాయం చేయలేదు. ఆమె ఓడిపోయినా కూడా ఆమెకు మళ్ళీ నేను సముచిత స్థానం ఇచ్చాను. హరికృష్ణ గతంలో కూడా నేను ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఇస్తున్నాను కూతురికి
అని చెప్పుకోవడం. దానివల్ల రేపొద్దున ఎన్టీఆర్ ఫ్యాక్టర్‌ని అంటే ఆయన దీర్ఘకాలిక వ్యూహం ఏందంటే రేపు ఇటు జగన్ గావచ్చు, పవన్ కళ్యాణ్ గావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు నుంచి లోకేష్‌కి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో, ఈ ముగ్గురి థ్రెట్‌ని చంద్రబాబు డిఫీట్ జేయాలి. సో, దానికోసం ఒక పక్కేమో జగన్‌ని ఆహ్, ఆహ్, వీక్ చేయడానికి అతను వ్యూహాలు కదుపుతున్నాడు. రెండో పక్క పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే తన కంట్రోల్‌లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గూడా మెల్లగా ఎలా డిఫీట్ చేయాలనేది చంద్రబాబు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మూడవ అంశం జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా డేంజరే. రేపొద్దున చంద్రబాబు వీక్ అయిపోయినాక జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి తను తెలుగుదేశాన్ని చీల్చొచ్చు. లేదా తెలుగుదేశం నాదే అని అతను క్లెయిమ్ చేసి రంగంలోకి దిగొచ్చు. అప్పుడు ఆహ్, నక్ తప్పనిసరిగా చంద్రబాబు వీక్ అయిపోయినప్పుడు నందమూరి ఫ్యామిలీని మిగతా వాళ్ళు కూడా ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్‌కి అండగా ఉండొచ్చు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ లాంటోళ్ళు ఉంటారు ఎట్లాగో. సో, ఈ అది రేపొద్దున లోకేష్‌కి కూడా ఇబ్బందవ్వచ్చు. అందువల్ల చంద్రబాబు ఏందంటే లాంగ్ టర్మ్ ప్లాన్‌లో లోకేష్‌కి ఏవేవి రేపు ఫ్యూచర్‌లో ఎక్కడెక్కడి నుంచి థ్రెట్ ఉంది, దాన్ని ఎట్లా డిఫీట్ చేయాలనేది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగంగా సుహాసినికి ఆహ్, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నట్టు ఇప్పుడు మనకి చెప్తున్నారు. సుహాసిని కూడా దీనికి అంగీకరించిందని చెప్తున్నారు. యాక్చువల్‌గా కాంగ్రెస్‌లోకెళ్ళింది కూడా ఆమె ఇట్లాంటి పదవి ఇస్తారు. ఎమ్మెల్సీ గాని రాజ్యసభ ఇస్తారని ఆమె ఆశించిందని చెప్తున్నారు. బట్ చంద్రబాబు అప్పుడు దాన్ని అడ్డుకున్నాడు కాబట్టి ఆమె కాంగ్రెస్‌లోకెళ్ళలేదని చెప్తున్నారు. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే పేపర్‌లో 2018 అందరూ చూస్తే క్లియర్‌గా ఆహ్, కాంగ్రెస్‌లోకి సుహాసిని కీలకమైన పదవి అని కూడా పెట్టి టైటిల్ పెట్టి రాశారు. సో, అది యాక్చువల్‌గా అట్లాగే మన మన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కూడా ఎమ్మెల్యే పదవి ఇద్దామని కూడా గతంలో అనుకున్నాడు. బట్ ఆమె రెడీగా లేదని చెప్తున్నారు. అందుకనే ఆమెకు కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో ఆమె గాని సిద్ధమైతే ఆమెని కూడా రాజకీయంగా ఏదో ఒక రకంగా సముచిత గౌరవం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ నందమూరి ఫ్యామిలీకి ఇప్పటికి ఇంపార్టెన్స్ ఉంది. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు గట్టిగానే ఉన్నారు. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా నందమూరి ఫ్యామిలీ ఇంపార్టెంటు. అందువల్ల నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టకుండా వాళ్ళకి ఏదో ఒక పదవులివ్వడం, వాళ్ళని తనతో ఉంచుకోవడం అనేది చంద్రబాబుకి అవసరం. రేపొద్దున లోకేష్‌కి కూడా అదే అవసరం ఉంది. సో, చంద్రబాబు ఏందంటే ఇప్పుడు తన అవసరం, నెక్స్ట్ భవిష్యత్తులో లోకేష్ అవసరాన్ని కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకొని వ్యూహాల్ని ఆహ్, రచిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఆమెకు ఆహ్, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా అయితే ఇంకా 2 ఏళ్ల వరకు తెలుగుదేశానికి రాజ్యసభ సభ్యులు ఎవరు లేరు. కానీ ఇప్పుడు జగన్ తరపు నుంచి వాళ్ళిద్దరు రాజీనామా చేశారు కాబట్టి, నిజానికి రాజ్యసభ సభ్యులకి 2 ఏళ్లకైతే 25,00,00,000, 6 ఏళ్లకైతే 100,00,00,000 ఇచ్చే బిజినెస్ పీపుల్ కూడా ముందుకొస్తున్నారని చెప్తున్నారు. నిన్నంతా కూడా ఒక వార్త వైరల్ అయింది. అదేంటంటే 2 ఏళ్ల సర్వీస్ ఉండే రాజ్యసభ సభ్యుడు గాని ఇప్పుడు రిజైన్ చేసి ఆ స్థానాన్ని తనకి గాని ఇచ్చేట్టుకుంటే 25,00,00,000 పార్టీ ఫండ్ తెలుగుదేశానికి ఇస్తారని ముందస్తుకొస్తున్నారు. గల్లా జయదేవ్ లాంటోళ్ళు అని చెప్తున్నారు. ఒకవేళ 6 ఏళ్ళు కూడా రాజ్యసభ సభ్యులు ఉంచేట్టుకుంటే 100,00,00,000 వరకు కూడా ఫండ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు ఫండ్ కోసం, ఇంకో దాని కోసం వాళ్ళకి ఇవ్వకుండా తన వ్యూహాలకు అనుకూలంగా తను వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు డబ్బుల కేవలం డబ్బులే చోటు తనకి అన్నిటికంటే ఇంపార్టెంటు తను ఈ 5 ఏళ్ళు ఎలాగో పదవిలో ఉంటాడు. దాని తర్వాత కూడా తెలుగుదేశం రావడం, తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రిగా అవ్వడానికి ఇప్పటి నుంచి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయి, ఆ ఇబ్బందుల్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎక్కడ ప్రమాదాలున్నాయో ఆ ప్రమాదాలను ఎలా డిఫీట్ చేయాలి,